హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. గైస్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఆల్రెడీ మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. బట్ ఈ పర్టికులర్ వీడియోలో కాంప్రిహెన్సివ్గా డీటెయిల్ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో అన్ని కేటగిరీస్కి సంబంధించి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అని చెప్పేసి క్లియర్గా మనం చూద్దాం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవ్వబోతుంది. అండ్ గైస్, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే మా నుండి వచ్చే ఇలాంటి ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ డిస్క్రిప్షన్లో మీకు ఒక చిన్న ఫామ్ ఉంటుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఎంట్రీ యాప్ అందించేటువంటి మాడ్యూల్స్ని ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో లేదంటే కోర్సు యొక్క వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ఫామ్ని ఫిల్ చేయండి. మా ఏజెన్సీ మిమ్మల్ని సంప్రదిస్తారు. ఒకసారి ఎంట్రీ యాప్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని గ్రూప్ 1 మాడ్యూల్స్ మీరు చూడండి. మీకు నచ్చితేనే మీరు కొనుగోలు చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మే 2న స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మే 31న ఎండ్ అవుతుంది. పేమెంట్ ఆఫ్ ఫీ అనేది ఎప్పటి వరకు చేయొచ్చు? మే 31 11:59 PM వరకు మీరు చేయొచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ టేబుల్లో చూడవచ్చు పోస్ట్ కోడ్ నెంబర్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు 1 to 18. సో ఆ పోస్టులకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో గ్రూప్ 1 వచ్చేసి మల్టీ జోనల్ వైజ్గా ఉన్నటువంటి పోస్ట్ కదా, మల్టీ జోనల్ క్యాటర్ కింద పోస్ట్ కదా. సో పోస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ జూలై 1, 2022 నాటికి ఉండాల్సినటువంటి మినిమం అండ్ మ్యాక్సిమం ఏజెస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా స్కేల్ ఆఫ్ పే కూడా ఎంత ఉంటుంది ఏ పోస్ట్కి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూడవచ్చు. అండ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజెస్ కనుక చూస్తే కొన్ని పోస్టులకి 18 to 44, కొన్నిటికి 21 to 31 అనేది ఉండడం జరిగింది. ఓకే, అండ్ మీకు కమ్యూనిటీ వైజ్గా కావచ్చు, డిపార్ట్మెంట్ వైజ్గా కావచ్చు, పిహెచ్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, మల్టీ జోన్, జెండర్ వైజ్గా ఈ బ్రేకప్ అనేది పోస్టుల యొక్క బ్రేకప్ అనేది మీకు లాస్ట్లో ఈ నోటిఫికేషన్ లాస్ట్లో ఇస్తారు. మీరు దాంట్లో చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దాని నుంచి మీరు చూడవచ్చు. అండ్ కమింగ్ టు ప్రిలిమినరీ టెస్ట్, ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అనేది జూలైలో కానీ లేదంటే ఆగస్ట్లో కానీ ఉండవచ్చు. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి నవంబర్లో లేదా డిసెంబర్లో ఉండవచ్చు. అంటే మనకి రిటర్న్ ఎగ్జామ్కి అంటే మెయిన్ ఎగ్జామినేషన్కి ఇప్పటి నుంచి దాదాపు ఒక 6 months మినిమం టైం అనేది ఉండడం జరిగింది. సో ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వలేదు, అవి తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రిలిమినరీ అనేది OMR బేస్డ్లో ఉంటుంది. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట. ఓకే, సో ఈసారి కమిషన్ ఏం చేయొచ్చు అని అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్స్ డిజిటల్లో కానీ ఆన్లైన్ మోడ్లో కానీ ఇవాల్యుయేట్ చేయవచ్చు రాదర్ దెన్ పేపర్ ఇవాల్యుయేషన్, రెగ్యులర్ ఇవాల్యుయేషన్. ఓకే, సో అప్లికేషన్లో భాగంగా ఫస్ట్ మీరు 1 time రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో 1 time రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. మన ఛానల్లో మీకు ఆ వీడియో ఉంటుంది. సో క్లియర్గా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో దానికి సంబంధించినటువంటి లింక్ మీకు ఎండ్ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దాని నుంచి మీరు OTR ఎలా చేయాలి అన్నది మీరు చూడవచ్చు. అండ్ దాని తర్వాతనే మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు గ్రూప్ 1కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, గ్రూప్ 1 పోస్టులు అన్నింటికీ కూడా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాల్సింది డిగ్రీ అండి. బట్ కొన్ని పర్టికులర్ పోస్టులకి డిగ్రీతో పాటుగా లేదా డిగ్రీ దేంట్లో చేయాలనేది స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఒకటి చూసుకుంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. సో ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి డిగ్రీ దేంట్లో ఉండాలి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదా దానితో ఈక్వాలెంట్గా ఉన్నటువంటి ఏదైనా డిగ్రీ కావచ్చు, ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. సో దీనికి సంబంధించి డిగ్రీ దేని నుంచి ఉండాలి అంటే ఆర్ట్స్ నుంచి కావచ్చు, కామర్స్ నుంచి కావచ్చు, సైన్స్ నుంచి కావచ్చు, ఇంజనీరింగ్ నుంచి కావచ్చు, ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. సో అండ్ దీనితో పాటుగా ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఈ పోస్ట్ అలొకేట్ చేయాలి అంటే ప్రిఫరెన్స్ మేజర్గా ఎవరికి ఇస్తారు అని అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, సోషల్ వర్క్లో కానివ్వండి, సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్ నుంచి, అంటే ఈ పర్టికులర్ స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వారికి ఈ పోస్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 candidates ఉన్నారనుకోండి, ఒకరు నార్మల్ డిగ్రీ చేశారు, ఇంకొకరు డిగ్రీతో పాటుగా అడిషనల్గా ఈ క్వాలిఫికేషన్ ఉందనుకోండి. సో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే వీళ్ళకి ఇస్తారు, ఈక్వల్ మార్క్స్ కనుక వస్తే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్.
సో దీనికి నార్మల్ డిగ్రీ మీకు అవసరం. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ సర్వీస్. సో దీనికి మినిమం వచ్చేసి మనకి డిగ్రీ. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే డిగ్రీ ఇన్ సోషాలజీ లేదా సోషల్ వర్క్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ద ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్. సో ఇది ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్కి సంబంధించి. సో డిగ్రీ దేంట్లో ఉండాలి అంటే కామర్స్లో లేదా ఎకనామిక్స్లో ఆర్ మ్యాథమెటిక్స్లో. ఓకే, సో డిస్టెన్స్లో ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అర్హులే. కాకపోతే డిస్టెన్స్లో ఎక్కడైతే డిగ్రీ చేస్తారో ఆ ఇన్స్టిట్యూట్ లేదా ఆ ఆర్గనైజేషన్ అనేది యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కావచ్చు, ఏఐసిటిఈ కావచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో కావచ్చు, వీటి నుండి గుర్తింపు పొందాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కొన్ని పోస్టులకి మనకు ఉండడం జరిగింది, 3 పోస్ట్స్. సో పోస్ట్ కోడ్ నెంబర్ 2 and 9. ఓకే, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ. అండ్ అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 9 కనుక చూస్తే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. సో ఈ 2 పోస్టులకి హైట్ అనేది మినిమం 167.6 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. చెస్ట్ అనేది మినిమం 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు కనీసం ఒక 5 సెంటీమీటర్లు పెరగాలి. ఓకే, సో ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి మెడికల్ బోర్డు హైదరాబాద్లో మనకి ఈ చెకప్స్ అనేవి జరుగుతాయి. సో పర్ఫెక్ట్గా అంటే ఫిజిక్ కానివ్వండి, ఫిట్నెస్ కానివ్వండి, కెపాసిటీ ఫర్ యాక్టివ్ అవుట్డోర్ వర్క్కి సంబంధించి సో ఫిట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి మెడికల్ బోర్డు హైదరాబాద్లో ఏదైనా మెడికల్ బోర్డులో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆప్థాల్మిక్ సర్జన్ ఉస్మానియా నుండి కానివ్వండి, ఉస్మానియా హాస్పిటల్ కానివ్వండి లేదా సరోజినీ దేవి హాస్పిటల్లో కానివ్వండి, సో కంటికి సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతాయన్నమాట. సో అంటే ఈ పర్టికులర్ పోస్ట్ కోడ్స్కి సో ఈ ఫిజికల్గా ఫిట్నెస్ అండ్ ఆల్సో ఈ కంటికి సంబంధించినటువంటి పర్ఫెక్షన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో స్టాండర్డ్స్ అనేవి కింద మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి, రైట్. సో ఈ ఎక్స్ప్లెనేషన్లో కనుక చూస్తే కాంటాక్ట్ లెన్సెస్ అనేవి అసలు ఉండకూడదు. కాంటాక్ట్ లెన్సెస్ సో కంటికి ఐబాల్కి మనం పెట్టుకుంటాం కదా, సో ఆ కాంటాక్ట్ లెన్సెస్ అనేవి ఉండకూడదు. బట్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు, గ్లాసెస్ ఆర్ అలౌడ్. సో అవి కూడా కరెక్షన్తో ఎంతవరకు ఉండాలో అంటే కరెక్షన్ ఎంతవరకు అవ్వాలో, విజన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో అనేది క్లియర్గా మెన్షన్ చేశారు కింద. సో దాన్ని కూడా చూద్దాం. అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కనుక చూస్తే సో దీంట్లో కొంత రిలాక్సేషన్ ఉంది. హైట్ అనేది 164 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఈ చెస్ట్ అనేది 83.8 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. బట్ ఎక్స్పాండ్ అనేది ఖచ్చితంగా ఒక 5 సెంటీమీటర్స్ అవ్వాలి. అండ్ విమెన్ క్యాండిడేట్కి అయితే 152.5 సెంటీమీటర్స్ అనేది హైట్గా ఉండాలి. అండ్ 45.5 kgs మినిమం అనేది వెయిట్ ఉండాలి, ఇది ఉమెన్కి. ఓకే, సో టెస్ట్ అనేది 2 ఐస్కి డిస్టెంట్ విజన్ చేస్తారు అండ్ అలాగే నియర్ విజన్ చెక్ చేస్తారు. డిస్టెన్స్ విజన్లో 6.1 మీటర్ డిస్టెన్స్లో విజన్ అనేది ఎలా ఉంది అనేది చూస్తారనమాట. సో ఇక్కడ ఐ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేశారు, రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐ. సో ఫస్ట్ స్టాండర్డ్లో వచ్చేసి డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి, రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐ కూడా 6/6. నియర్ విజన్ రీడ్స్ అనేది 0.6 ఉండాలి, రైట్ది 0.6. అండ్ సెకండ్ స్టాండర్డ్ కనుక చూస్తే బెటర్ ఐ, వర్స్ ఐ అని కేటగరైజ్ చేయడం జరిగింది. సో డిస్టెంట్ విజన్ 6/6. సో వర్స్ ఐ వితౌట్ గ్లాసెస్ నాట్ బిలో 6/6. సో వితౌట్ గ్లాసెస్ నాట్ బిలో 6/6 అంటున్నాడు. అండ్ ఆఫ్టర్ కరెక్షన్ విత్ గ్లాసెస్ అంటే గ్లాసెస్తో కరెక్ట్ చేసిన తర్వాత నాట్ బిలో 6/24 అంటున్నాడు. సో ఇక్కడ ఇది రీడ్స్ 1. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ 3 కనుక చూస్తే బెటర్ ఐ అనేది డిస్టెంట్ విజన్ వితౌట్ గ్లాసెస్ నాట్ బిలో 6/24 ఉండాలి. అండ్ అంటే గ్లాసెస్ పెట్టుకున్న తర్వాత నాట్ బిలో 6/6. అండ్ వర్స్ ఐ కండిషన్ ఎలా ఉండాలి, వితౌట్ గ్లాసెస్ నాట్ బిలో 6/24 అండ్ ఆఫ్టర్ కరెక్షన్ విత్ గ్లాసెస్ నాట్ బిలో 6/24 ఉండాలి. అండ్ నియర్ విజన్ రీడ్స్ అనేది 0.6 అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్, ఒకవేళ మీరు ప్రైమరీ కలర్స్ని డిస్టింగ్విష్ చేయలేకపోయారు అంటే డిఫరెన్షియేట్ చేయలేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేయరు. బట్ ఆ పాయింట్ని కూడా నోట్ చేసుకుంటారు, ఈ పలానా క్యాండిడేట్కి ఈ రకమైనటువంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు నోట్ చేసుకుంటారు. మేబీ అది కన్సిడర్ చేయలేకపోవచ్చు, బట్ అది మాత్రం మీ యొక్క రిజెక్షన్కి కారణం కాదు. సో ఫైనల్గా మీ విజన్ యొక్క అక్యూట్నెస్ అనేది ఎలా మెజర్ చేస్తారు అంటే విత్ గ్లాసెసే ఎలా ఉంది మీ విజన్ అనే దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు పోస్ట్ కోడ్ 7కి వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. సో దీనికి సంబంధించి హైట్ ఎంత ఉండాలి అంటే 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ అనేది ఒక 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే,
షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానివ్వండి, అబోరిజినల్ ట్రైబ్స్కి కానీ సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒక పర్టికులర్ మల్టీ జోన్లో సో ఏదైతే అంటే ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా ఫిజికల్ స్టాండర్డ్స్ 167.6 సెంటీమీటర్స్ హైట్ కావచ్చు, 86.3 సెంటీమీటర్స్ చెస్ట్ కావచ్చు, ఇవి లేకుండా ఎవరైతే ఉంటారో లేకుండా ఉన్న వాళ్ళలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్కి సో మినిమం వచ్చేసి 164 సెంటీమీటర్స్ హైట్ అండ్ 83.8 సెంటీమీటర్స్ చెస్ట్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫై ఎవరూ చేయలేని పక్షంలో అక్కడ ఎస్టీకి అండ్ అబోరిజినల్ ట్రైబ్స్కి ఈ పర్టికులర్ స్టాండర్డ్స్ ఉన్నా సరిపోతుంది, వాళ్ళకి అలొకేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజెస్ వచ్చేసి జూలై 1, 2022 నాటికి మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీకు పైన టేబుల్లో కూడా క్లియర్గా ఇచ్చారు, సో అదొకటి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ పోస్ట్ కోడ్ వైజ్గా మినిమం అండ్ మ్యాక్సిమం ఇయర్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు. ఓకే, ఒక్కసారి ఇది చూడండి. సో ఈ ప్రతి పోస్ట్కి కూడా చెప్పడం అనేది కష్టం, సో మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. రైట్, సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 years బేస్డ్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ దేర్ రెగ్యులర్ సర్వీస్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ లెంగ్త్ ఆఫ్ ద సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్లో అంటే మిలిటరీ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదంటే నేవీ కావచ్చు, ఈ త్రివిధ దళాలలో వాళ్ళు కనుక వర్క్ చేసి ఉంటే ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారో అన్ని సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 5 years వర్క్ చేశారనుకోండి, 5 years అదనంగా ఒక 3 years అంటే 8 years వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎన్సీసీ క్యాండిడేట్స్ అనుకోండి, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 years అండ్ అలాగే ఎన్సీసీలో ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారో అన్ని ఇయర్స్ అంటే ఓవరాల్గా 3 ప్లస్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తే అన్ని ఇయర్స్, సర్వీస్ చేస్తే అన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఈ సర్వీసెస్లో ఎవరైతే వర్క్ చేస్తారో ఎక్స్ సర్వీస్ మెన్గా, సో వాళ్ళు వాళ్ళ అంటే సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయితే ఓకే, కాకపోతే వాళ్ళని సర్వీస్ నుంచి ఫోర్స్ఫుల్గా డిస్మిస్ చేశారనుకోండి, తీసేశారనుకోండి, వాళ్ళకి ఈ రిలాక్సేషన్ అనేది వర్తించదు. వాళ్ళ యొక్క మిస్కండక్ట్ వల్ల కానివ్వండి, లేదంటే ఇన్ఎఫిషియన్సీ వల్ల కానివ్వండి, వాళ్ళని తీసేస్తే కనుక వాళ్ళకి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. ఓకేనా, అండ్ ఎన్సీసీకి సంబంధించి కనీసం ఒక 6 months సర్వీస్ అయితే వాళ్ళు చేసి ఉండాలి ఎన్సీసీలో. ఓకే, సో వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినా కానీ 61 years ఆఫ్ ఏజ్ అనేది దాటిందనుకోండి, సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. 7/1 అంటే జూలై 1, 2022 నాటికి సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేస్తే వాళ్ళకి 61 years దాటిపోయింది అనుకోండి, సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. 61 లోపు ఉంటే వర్తిస్తుంది అనమాట. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 rupees అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇది దేనికి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. దానితో పాటు అదనంగా 120 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుందన్నమాట. ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సో వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉండదు, అంటే 120 rupees ఉండదు, కేవలం వాళ్ళు 200 rupees పే చేస్తే సరిపోతుంది. అలాగే 18 to 44 years ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ ఎగ్జామినేషన్ ఫీ 120 rupees పే చేయాల్సిన అవసరం లేదు, కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 rupees పే చేస్తే సరిపోతుంది. కాకపోతే ఈ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు అంటే వాళ్ళు అడిగినప్పుడు ఒక డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దట్ దే ఆర్ అన్ఎంప్లాయిడ్. మేము అన్ఎంప్లాయిడ్ అని చెప్పడానికి ఒక డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో వేరే స్టేట్స్ నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఫీ ఎగ్జెంప్షన్ అనేది ఉండదండి. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఓకే, సో హౌ టు అప్లై, సో ఎలా అప్లై చేయాలి అన్నది మనకి May 2 నోటిఫికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదండి. సో May 2 రోజే లేదంటే ఆ నెక్స్ట్ డే ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాం. బట్ టిల్ దెన్ ఓటీఆర్ అయితే చేసి పెట్టుకోండి. ఓటీఆర్ ఎలా చేసామో ఆల్రెడీ మనకు చెప్పుంచాము. ఏం లేదు, ఓటీఆర్ చేసిన తర్వాత సింప్లీ ఆన్లైన్ అప్లికేషన్ మీరు చేయవచ్చు త్రూ అ లింక్ ఇన్ టీఎస్పీఎస్సీ. సో విల్ డూ దట్ ఆఫ్టర్ May 2. ఓకే, సో మీరు వెరిఫికేషన్ అప్పుడు ఏ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
మీ అప్లికేషన్ ఫామ్ మీరు చేసిన తర్వాత దాన్ని పీడిఎఫ్ తీసుకోండి. అండ్ అంతేకాకుండా హాల్ టికెట్, ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సి, సిబిఈసి, ఐసిఎస్ఈ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, 1 to 7 స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్స్, ఓకేనా. అండ్ డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్, సర్వీస్ సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్, దీంట్లో స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంది కదా, సో సర్టిఫికేట్ కావాలి దానికి. అండ్ సర్టిఫికేట్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్, అండ్ బీసీ వాళ్ళకైతే అడిషనల్గా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, ఓకే. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్, అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్స్, విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఎబిలిటీ, సో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు, ఓకేనా. అండ్ మీరు ఆన్లైన్లో మీరు ఓటీఆర్ చేసుకునేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో సో సేమ్ డీటెయిల్స్ మీ ఒరిజినల్స్లో కూడా ఉండాలి. సో ఒకవేళ మిస్ మ్యాచ్ కనుక అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందనమాట. సో కేర్ఫుల్గా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదు, మనకి మేజర్ థింగ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్. సో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు కీ అనేది వెబ్సైట్లో ఉంచుతారు. తర్వాత మనం ఆబ్జెక్షన్స్ అనేవి మనం సబ్మిట్ చేయవచ్చు. ఆబ్జెక్షన్స్ అనేవి మనము ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లో మనము వాళ్ళకి పోస్ట్లో పంపుతాము అంటే వాళ్ళు వాటిని టేకప్ చేయరు, లేదా ఈమెయిల్స్లో పంపినా టేకప్ చేయరు. స్ట్రిక్ట్గా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే, ఓకే. సో దాని తర్వాత కూడా ఇంకేమైనా వాళ్ళు కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకొని ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏదైతే రిలీజ్ చేస్తారో అది ఫైనల్ అన్నమాట. మళ్ళీ ఇంకొక ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయరు. ఫస్ట్ టైం వాళ్ళు ఏదైతే ఫైనల్ కీ రిలీజ్ చేస్తారో దట్ ఈస్ ఫైనల్, ఓకేనా. మళ్ళీ ఆబ్జెక్షన్స్ని ఎంటర్టైన్ చేయరన్నమాట. ఒకవేళ క్వశ్చన్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అంటే వాళ్ళు డిలీట్ చేశారనుకోండి ఆ క్వశ్చన్స్కి, మరి అందరికీ ఈక్వల్ మార్క్స్ వేస్తారా దానికంటే వేయరు. సో మిగిలిన క్వశ్చన్స్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాన్ని బట్టి పర్సన్ టు పర్సన్ ఆ డిలీటెడ్ క్వశ్చన్స్కి ఇచ్చేటువంటి వెయిటేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఆ పరంగానే మార్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి, రైట్. అండ్ మీ యొక్క ఓఎంఆర్ షీట్స్ కూడా వెబ్సైట్లో ఉంచుతామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, ఓకే. సో ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్. సో దీంట్లో మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో ఇది కేవలం షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే, బట్ ఇవైతే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తీయడానికి యాడ్ అవ్వవు, అంటే ఫైనల్ ఎగ్జామినేషన్కి యాడ్ అయ్యే మార్క్స్ కాదు ఇవి, ఓకే. సో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగుతో పాటు ఉర్దూ మీడియంలో కూడా మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది, రైట్. సో ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమ్స్ టు మెయిన్స్ మీకు ఎంతమంది తీసుకుంటారు అని అంటే ఒక వేకెన్సీకి 50 మంది చొప్పున తీసుకుంటారు. అంటే మనకి ఓవరాల్గా 503 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 25,000 ప్లస్ మెంబర్స్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి, ఓకే. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మీకు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ వర్షన్స్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు మెయిన్ ఎగ్జామినేషన్, జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక పేపర్గా ఉంటుంది. అది జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, దాంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. సో దాంట్లో ఓసీసీకి కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానివ్వండి 40% అనేది వాళ్ళకి కట్ ఆఫ్ ఈ క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ పేపర్లో, జనరల్ ఇంగ్లీష్ పేపర్లో. అండ్ బీసీస్కి అయితే నాట్ లెస్ దెన్ 35%. సో ఎస్సీస్కి, ఎస్టీస్కి అండ్ పీహెచ్కి నాట్ లెస్ దెన్ 30% అనమాట. సో దీంట్లో వచ్చేటువంటి మార్క్స్ అనేవి మిగిలిన పేపర్స్ మార్క్స్కి యాడ్ అవ్వవు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఓకే. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో మెరిట్లో వస్తారో సో వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క మల్టీ జోన్, వాళ్ళ యొక్క కమ్యూనిటీ, వాళ్ళ కేటగిరీ అండ్ అలాగే వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ ఆధారంగా వాళ్ళ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయిపోయి ఉంటుందన్నమాట, రైట్. సో ఈ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మ్యాచ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, రాంగ్ డీటెయిల్స్ ఉండకూడదు. మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్లో ఒకలాగా, మీరు యాక్చువల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఒకలాగా ఉండకూడదు. సో డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉండేలా జాగ్రత్త పడండి. రైట్. సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్ గైస్. సో ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేసాము. సో ఇక్కడ మీకు బ్రేకప్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
మీకు మల్టీ జోన్ వైజ్గా, పోస్ట్ వైజ్గా, మీ యొక్క కమ్యూనిటీ వైజ్గా, జెండర్ వైజ్గా, అలాగే స్పోర్ట్స్ పిహెచ్ కేటగిరీలో వైజ్గా కూడా మీకు నెంబర్ ఆఫ్ పోస్ట్స్ బ్రేకప్ అనేది మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. వీటిని మీరు చూడొచ్చు. సో ఇది ఆన్లైన్ పేమెంట్ చేయడానికి మీకు ఏ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ దెన్ ఇక్కడ క్లియర్గా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఇవ్వడం జరిగింది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ టెస్ట్ ఎంత టైం డ్యూరేషన్, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, అండ్ రిటర్న్ టెస్ట్ 3 hours టైం డ్యూరేషన్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ 150. సో ప్రిలిమినరీ టెస్ట్లో ఫస్ట్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్టివ్ టైప్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 hours టైం డ్యూరేషన్, మ్యాక్సిమం మార్క్స్ 150. రిటర్న్ టెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 150. అలాగే పేపర్ 1 జనరల్ ఎస్సే 3 hours 150, పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ 3 hours 150, అండ్ పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ 3 hours 150 marks, economy and development 3 hours 150 marks, science and technology and data interpretation 3 hours and 150 marks, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ 3 hours and 150 marks, ఓవరాల్గా 900 marks అనమాట. రైట్, ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ప్రిలిమినరీకి అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి. సో క్లియర్గా వీటిని చూసే ప్రయత్నం చేయండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్, హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. సో ఈ వీడియో తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, విల్ బీ హ్యాపీ టు క్లారిఫై దోస్ డౌట్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. వీడియో కనుక మీకు ఉపయోగపడితే లేదా నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో విల్ మీట్ యూ విత్ అదర్ ఇంపార్టెంట్ అప్డేట్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.